రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న కొంతమంది నాయకులు విమర్శిస్తూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు చిరంజీవి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, రాజకీయ విమర్శలను పట్టించుకోనని అన్నారు. తాను చేసిన మంచే ఇప్పటికీ కూడా మాట్లాడుతుందని చెప్పుకొచ్చారు. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఒక మాట అనేసి పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు, ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని చాలామంది అంటారు. ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు. అండ్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, రాజకీయాలకు తాను దూరంగా ఉన్నా సరే కొంతమంది నాయకులు విమర్శిస్తూనే ఉన్నారంటూ కూడా చిరంజీవి చేసిన వ్యాఖ్యలని అసలు ఇలా చూడాలంటారు? అయితే ఈ యొక్క వ్యాఖ్యలు గచ్చిబౌలిలో జరిగినటువంటి ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమంలో ఇతర నటులు కూడా, అటు తేజ సర్జే కావచ్చు, హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పాల్గొన్నారు. అయితే ఆ యొక్క ఈవెంట్ లో, అంటే ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, నేను పూర్తిగా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాను, అయినా సరే కొంతమంది నన్ను, అంటే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు నన్ను విమర్శిస్తూనే ఉంటారు. అంటే గతంలో ఆయన పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ గురించి కానీ, గతంలో దాన్ని ఇతర, అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి అంశం గురించి కానీ, ఇతర అంశాల గురించి కూడా నా మీద సోషల్ మీడియాలో నాపైన అవాకులు చవాకులు చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడు కూడా ఈ రాజకీయ విమర్శలకు పెద్దగా స్పందించినట్టు కూడా చిరంజీవి మాట్లాడుకొచ్చారు. అలాగే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే పంచినటువంటి ప్రేమనే నాకు, నా అభిమానులే నా రక్షణ కవచం లాగా ఉంటారంటూ కూడా చిరంజీవి ఈ కార్యక్రమంలో మాట్లాడుకొచ్చారు. అయితే ఏదైతే పైన రాజకీయ నాయకుడు, ఒక రాజమండ్రిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రాజకీయ నాయకుడు పైన విమర్శలు చేస్తే, అది ఒక మహిళ కొన్ని నిలదీసి ఆ రాజకీయ నాయకుడిని, ఈవెన్ ఆ మహిళ నా అభిమాని కాకపోయినా కూడా చిరంజీవి గారు చేసినటువంటి మంచికి, ఆయన మంచి మనిషికి, ఆయన చేసినటువంటి మంచి పనులకు, కార్యక్రమాలకు నేను అభిమాని అంటూ కూడా చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది, గర్వంగా అనిపించింది అంటూ కూడా చిరంజీవి అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మళ్ళీ ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎప్పుడైనా సరే నన్ను దాని తర్వాత, ఆ మహిళ అడిగిన తర్వాత, ఆ సందర్భం తర్వాత ఎవరు కూడా నన్ను విమర్శించలేదు. సో ఆ నాయకుడు కూడా, అంటే చిరంజీవిని విమర్శించేటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక మనస్సు, మనసు అనేది ఉంటుంది, అంతరాత్మ అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళు అర్థం చేసుకుని విమర్శిస్తే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. గతంలో అంటే రాసినటువంటి రాతలకు కానీ చేతులకు కానీ నేను ఎప్పుడు కూడా, నేను చేసినటువంటి మంచి సమాధానం చెప్తుంది, నేను మాత్రం ఎప్పుడు దానిపైన స్పందించను అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడం, మంచి చేసే తమ్ములకు నేను సహకారం అందించడమే నాకు తీసి తప్ప, ఈ రాజకీయ విమర్శలకు, రాజకీయ నాయకులు చేసేటువంటి విమర్శలకు నేను విమర్శించిన వాటిని, అలాగే అసలు వాటిని తిరిగి స్పందించినట్టు కూడా చిరంజీవి వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా గతంలో చేసినటువంటి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పందిస్తూ చిరంజీవి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.